ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ లో మనం ఈథరిక్ బాడీ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఈథరిక్ బాడీ ఇది ఎలా మిగిలిన దేహావయములతోటి కలిసి పనిచేయడం, అది ఎలా ఈథరిక్ వైటాలిటీ అనేటువంటిది మన దేహానికి అందిస్తుంది అనేటువంటి రహస్యాలు మనకి చెప్తూ వచ్చారు. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఏమని చెప్తున్నారంటే, we have therefore certain great interlocking directorates which control or fail to control the physical body. సో మన ఫిజికల్ బాడీ కంట్రోల్గా చక్కగా నిలబడి ఉండి చక్కగా నిర్వహింపబడుతుంది అంటే దేని చేత అయితే నిర్వహింపబడుతుందో అది. ఆర్ ఇట్ మే ఫెయిల్ టు కంట్రోల్ అంటే ఏంటంటే ఈ రెథమిసిటీ ఏదైతే నిన్న మనం చెప్పుకున్నామో ఆ రెథమిసిటీలో దెబ్బపడితే ఇట్ ఫెయిల్ టు కంట్రోల్ అది. Wherein there is lack of control, it is due to the failure of to establish right relations within the body. Right relations within the body చక్కగా ఎస్టాబ్లిష్ అవ్వకపోతే ఇట్ ఫెయిల్ టు కంట్రోల్. ఆర్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ దీస్ ఇంటర్లాకింగ్ గ్రూప్స్ ఆర్ అది. మన దేహంలో కొంత ఇంటర్లాకింగ్ గ్రూప్స్ అంటే మన ఎథరిక్ బాడీకిను మన దేహంలో ఉన్నటువంటి మిగిలిన భాగాలకి చాలా దీనికి దానికి ఒక అవినాభావ సంబంధం అనండి లేదా ఒక క్లోజ్ రిలేషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. దానివల్ల మన దేహం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది లేదా దేహం జబ్బు అయినా పడుతుంది. ఇది ఆ ఇంటర్లాకింగ్ గ్రూప్స్ ఏమేంటో చెప్తున్నారు. నెంబర్ 1, that of the etheric body which works primarily through the 7 major centers but also through many other centers. ఈ etheric body అంటున్నది మన దేహంలో ప్రధానంగా 7 major centers ద్వారా అది తెలియబడుతుంది. మేజర్ సెంటర్సే కాదంటే కొన్ని మైనర్ సెంటర్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఎథరిక్ బాడీ యొక్క ఎనర్జీ మన దేహానికి అందుతుంది. సో ఎథరిక్ బాడీ చక్కగా దాని యొక్క రిఫ్లెక్షన్ మీకు 7 major సెంటర్స్లోనూ ఇంకొన్ని మైనర్ సెంటర్స్ ఉన్నాయి, వాటిలోనే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు ఇంటర్లాకింగ్ చాలా ఇది. నెంబర్ 2, దట్ ఆఫ్ ది ఎండోక్రైన్ సిస్టమ్ విచ్ వర్క్స్ primarily through the 7 major glandular groups but also through many other less important groups glands అది. సో ఎండోక్రైన్ సిస్టమ్ ఒకటి, ఇది 7 major glandular గ్రూప్స్ ఒకటి ఉన్నాయి. అంటే మన దేహంలో ప్రధానంగా 7 ప్రధానమైనటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి. అవి కాకుండా కొన్ని మైనర్ గ్లాండ్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఎథరిక్ బాడీ యొక్క ఎనర్జీస్ మన దేహంలో చక్కగా వస్తూ ఉన్నాయి. సో మన దేహంలో ఎప్పుడైనా సరే టెస్ట్ చేసుకుంటే ఈ 7 major గ్లాండ్స్ చక్కగా ఉన్నాయనుకోండి, దట్ మీన్స్ ఈ ఎథరిక్ ఎనర్జీ ఇస్ పర్ఫెక్ట్ అలా మీరు అనుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టుగా 7 major సెంటర్స్లోనే ఎనర్జీస్ చక్కగా కుండలిని శక్తి చక్కగా ప్రవహిస్తుంది అనుకోండి, దట్ మీన్స్ వీడికి ఈథరిక్ ఎనర్జీ చక్కగా అందుతుంది. లేదండి వీడికి స్వాదిష్టాన చక్రంలో దెబ్బ పడింది అంటే వీడికి ఈథరిక్ ఎనర్జీ సరిగ్గా అందట్లేదు, సో అక్కడ రిపేర్ చేసుకోండి అలా మీరు చెప్పచ్చు. థర్డ్ పాయింట్ ఇస్ దట్ ఆఫ్ ది అంటే స్వాదిష్టాన చక్రంలో ఇబ్బంది వస్తే స్వాదిష్టాన చక్రానికే సంబంధం అని అనుకోకర్లేదు మీరు. స్వాదిష్టాన చక్రంలో ఇబ్బంది వచ్చింది అంటే వీడికి ఈథరిక్ ఎనర్జీ స్వాదిష్టాన చక్రానికి అందడంలో ఇబ్బంది వచ్చింది, అలా ఉండొచ్చు కూడా. సో అందు గురించి వీడు ఈథరిక్ ఎనర్జీ వీడి దేహంలోకి చక్కగా అందివ్వబడేటువంటి కార్యక్రమాన్ని వీడు చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఈ దేహంలో ఉన్నటువంటి 7 సెంటర్స్లో అయినా మీకు తెలబడుతుంటుంది, లేదా 7 ఎండోక్రైనాలజీగా ఉన్నటువంటి గ్లాండ్స్లో అయినా
మీకు ఇథరిక్ ఎనర్జీ చక్కగా ప్రవహిస్తుందా లేదా అంటే తెలపడుతూ ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే నర్వస్ సిస్టమ్. మన దేహంలో ఉండేటువంటి సింపాథెటిక్ అండ్ సెరెబ్రో స్పైనల్ నర్వస్ సిస్టమ్ ఒకటి. అంటే సెరెబ్రో స్పైనల్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి నర్వ్స్. అది కాకుండా కొంత సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే మన కంట్రోల్ లేకుండా మన దేహంలో కొన్ని కార్యక్రమాలు అనేటువంటి నిర్వహింపబడతాం. మనం చేయకుండానే మన దేహంలో గాలి పీల్చి వదలడం, గుండు కొట్టుకోవడం ఇలాంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. సో ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ప్రధానంగా వేగస్ నర్వ్, దట్ ఈస్ ద 10th క్రేనియల్ నర్వ్. మన బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి 12 క్రేనియల్ నర్వ్స్లో 10th క్రేనియల్ నర్వ్ని వేగస్ నర్వ్ అంటారు. ఈ వేగస్ నర్వ్ చాలా ఇంపార్టెంట్ మన దేహంలో. అది ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్కి దాని సప్లై ఉంటుంది. సో వీటిల్లో మీరు ఎథరిక్ ఎనర్జీ చక్కగా ప్రవహిస్తుంది లేదా అంటే మీకు ఈ నెర్వ్లో మీకు చక్కగా తెలిసిపోతూ ఉంటుందండి అని చెప్తున్నారు. అదొకటి. It is peculiar emphasis upon the vagus nerve, with its effect upon the heart and consequently upon the bloodstream. హార్ట్ వీటి బీట్స్లో మీకు చక్కగా తెలుపబడుతుంటుంది. అలాగే బ్లడ్ స్ట్రీమ్లో కూడా చక్కగా ఈ వేగస్ నర్వ్ యొక్క ఇదంతా కూడా అందుతుంటుంది. సో వీటిలో మీకు వీడికి ఎథరిక్ ఎనర్జీ చక్కగా ఫ్లో అవుతుందా లేదా అంటే తెలిసిపోతుంది. All these points have to be considered and correlated in any system of occult healing, and the technical matter is to be covered in the last analysis, but intricate than the vast system built up by orthodox medicine and surgery. సో ఈ మ్యాటర్ గమనించుకుంటూ మీరు మెడికల్ సైన్స్ని బిల్డప్ చేసుకో. ఈ మ్యాటర్ ని వదిలేసి కేవలం మెడికల్ సైన్స్ని బిల్డప్ చేసుకుంటాం అంటే మనకేంటి, ఉదాహరణకి ఈ వైర్లు కరెంట్ కనెక్షన్ ఉందనుకోండి, మనకు ఫ్యాన్ తిరగట్లేదు. ఫ్యాన్ తిరగకపోతే ఆ స్విచ్ని పట్టుకుని 10 సార్లు వెనక్కి తిప్పి ముందుకు తిప్పి దాంట్లో మీకు సొల్యూషన్ దొరకదు. ఫస్ట్ స్విచ్ నుంచి ఫ్యాన్ దాకా వైర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. కరెక్ట్గానే ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి, నెక్స్ట్ మెయిన్ కరెక్ట్గా ఉందా, మెయిన్ నుంచి దీనికి లైన్ కరెక్ట్గా అందుతుందా లేదా అది చూసుకోవాలి మనం. అని చెప్తే ఈ వైర్ కరెక్ట్గానే ఉంది కాబట్టి మనకి ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు అని చెప్పి స్విచ్ని కొత్త స్విచ్ మార్చి కొత్త ఫ్యాన్లు మార్చి లేదా ఇక్కడి నుంచి ఇక్కడ కొత్త వైర్ వేసి ఇలాంటివి చేస్తుంటే మీకు మెడికల్ సైన్స్లో మీరు పూర్తిగా విచ్చుకున్న వారు అవ్వట్లేదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎథరిక్ బాడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మెడికల్ సైన్స్. అది లేకుండా మీరు మెడికల్ సైన్స్లో ఏం మాట్లాడినా సరే ఇట్ ఈస్ హాఫ్. ఎథరిక్ బాడీ గురించి ఏమీ తెలియకుండా ఇప్పుడు మెడికల్ సైన్స్ గురించి లెక్చర్స్ ఇవో చేసుకుంటున్నారు అనుకోండి, దట్ మీన్స్ హీస్ ఓన్లీ హాఫ్. దట్ మీన్స్ అంతే. ఎంత అడ్వాన్స్డ్ వాడైనా సరే హీస్ హాఫ్, నో డౌట్ అబౌట్ ఇట్. అదే అని చెప్పారు ఆయన. సో దాని వ్యాస్ సిస్టమ్ బిల్డప్ అది. So the technical matter to be covered is, in the last analysis, less intricate than the vast system built up by the orthodox medicine and surgery. It is because of the lack of coordination of these three systems that the healing art is at this time failing to achieve all that is desired. It has done much more than another step onto the etheric plane before the real clue to disease and its క్యూర్ కెన్ బి అండర్స్టూడ్. సో దీనిలోకి ఒక స్టెప్ వేస్తే కనుక అప్పుడు మీకు రియల్ క్యూర్ అంటే ఏంటి, ఇదే అసలు రహస్యం అంటాడు మీకు. లేదా మనకేం అర్థం కాదంటున్నారా. గురించి ఎథరిక్ బాడీ, ఎథరిక్ ఎనర్జీ వీటి గురించి చక్కటి అవగాహన పెట్టుకోవాలి మనం. ఫర్ ఇన్స్టెన్స్, ల్యాక్ ఆఫ్ వైటాలిటీ అండ్ ది కామన్ సబ్నార్మల్ కండిషన్ విత్ విచ్ వీఆర్ సో ఫెమిలియర్ ఇండికేట్ ది ఇనర్షియా ఆఫ్ ది ఎథరిక్ బాడీ అండ్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ వైటాలిటీ. సో సబ్నార్మల్ కండిషను, తర్వాత వీడు ల్యాక్ ఆఫ్ వైటాలిటీ, వీడు బాగా నీరసంగా అయిపోతున్నాడు ఏంటో, ఇలాంటి వాటన్నిటికీ కూడా మీరు ఎథరిక్ ఎనర్జీ చక్కగా ఫ్లో అవుతుందా లేదా అంటున్నది మనం వాడిది చక్కగా చెక్ చేసుకోవాలి. కానీ ఎంతసేపు నీరసంగా ఉన్నాడు కదా అని వీడికి సెలైన్ పెట్టండి అంటే సెలైన్ పెడితే అదో పంచర్ అయిన బండికి మీరు గాలి కొట్టారనుకోండి, ఎంతసేపు ఉంటుంది, ఓ రోజు ఉంటుంది మ్యాక్సిమం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ గాలి పోతుంది, మళ్ళీ పంచర్ అయ్యి మళ్ళీ గాలి కొట్టండి. అది కాదు కదా, అది చెప్తున్నారు ఆయన. The results of this inertness of the vital body can be both physical and psychological. The results of the inertness of the vital body. The inertness of the vital body can be both physical and psychological because the glands in the physical body will not function normally, and as is well known, they condition the physical expression of man as well as his emotional and mental states. వీడి యొక్క ఫిజికల్ బాడీలో ఇనర్ట్నెస్ అంటే
ఉదాహరణకి వైర్లతో నుంచి కరెంట్ ఫ్లో అవట్లేదు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఇనర్ట్నెస్. ఈ ఇనర్ట్నెస్ ఎందుకు వస్తుంది? వీడి యొక్క దేహంలో ఉన్నటువంటి ఈ గ్లాండ్యులార్ సిస్టంలో వర్క్ సరిగ్గా జరగకపోతుంటే ఇనర్ట్నెస్ అనేటువంటిది వస్తుంది. అదొకటి చక్కగా తెలుసుకున్నట్టున్నారా? సో ఇనర్ట్నెస్, ఇట్ కెన్ బి సైకలాజికల్ ఆర్ ఫిజికల్. ఫిజికల్ అండ్ సైకలాజికల్ రెండు ఉంటాయి. ఉదాహరణకి మనం ఏంటో నేను సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను అంటాడు, సరిగ్గా గుర్తుండట్లేదు అంటాడు, పని చేయడానికి చాలా నీరసంగా ఉంటూ ఉంటాడు. ఇవన్నీ ఉండడానికి వాడిది ఒక గ్లాండ్యులర్ సిస్టమ్ వాడిది చెక్ చేయండి. సో ఇవన్నీ ఇలా చెక్ చేసుకుంటూ వస్తే వాడు గ్లాండ్యులర్ సిస్టంలో తేడా వస్తానికి ఈ రెండింటికి కూడా వాడి ఫంక్షనాలిటీలో తేడా వస్తుంటుంది. సో వాడి గ్లాండ్యులర్ సిస్టమ్ ఎందుకు వీక్ అయింది అంటే వాడికి ఎథరిక్ ఎనర్జీ సప్లై సరిగ్గా అవ్వబడట్లేదు. ఇప్పుడే కొద్దిగా తెలుసుకుంటున్నాం. వైటమిన్ డి అండి చాలా వాటికి కారణాలండి. ఏ జబ్బు ఉన్నా సరే ముందు వైటమిన్ డి అండ్ వైటమిన్ బి12 చెక్ చేస్తుంటారు. చోట్లో నుంచి, ఒక మాటలో చెప్పాలంటే చోట్లో నుంచి తీసుకోవాల్సినటువంటి ఎనర్జీ ఫస్ట్ ఇప్పుడు మెడికల్ సైన్స్ ఎంతవరకు విచ్చుకుంది అంటే వైటమిన్ డి దాకా విచ్చుకుంది. ఇంకా దీనికి పైన స్టెప్స్ ఉన్నాయి. అప్పుడు నెమ్మదిగా ఒకనొక రోజు వచ్చేటికి ఎథరిక్ ఎనర్జీ అంటే చాలా అవసరం అండి అన్నటువంటిది మేలు కాస్తుంది. హోమియోపతి కొంతవరకు మేలు కాస్తుంది ఆ విషయాల్లో. సో దట్ టు డిసీజ్ అండ్ ఇట్స్ క్యూర్ కెన్ బి అసర్టైన్ అది. సో అప్పుడు వీడికి క్యూర్ అనేటువంటిది అసర్టైన్ అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ల్యాక్ ఆఫ్ వైటాలిటీ అండ్ ద కామన్ సబ్నార్మల్ కండిషన్స్ అది. The results of this intricate of the vital body can be both physical and psychological because the glands in the physical body and not function normally, will not function normally. And as is well known, they condition the physical expression of man as well as the emotional. అలాగే వీడి యొక్క ఎమోషనల్ మెంటల్ స్టేట్స్ కూడా దెబ్బతింటాయి ఈ గ్లాండ్స్ ఇవన్నీ సరిగ్గా పనిచేయదు. ఇన్ సో ఫార్ యాజ్ దోస్ ఆర్ ఏబుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎక్స్ప్రెషన్ త్రూ ద మీడియం ఆఫ్ ద ఫిజికల్ వెహికల్, ద గ్లాండ్స్ డు నాట్ కండిషన్ ద ఇన్నర్ మ్యాన్ or his states of consciousness, but they can and do prevent those inner states finding manifestation outwardly. They cannot condition inner man. అంటే వీడి యొక్క ఇన్నర్ మ్యాన్ని గ్లాండ్యులర్ సిస్టమ్ కండిషన్ చేయలేదు, బట్ ఇన్నర్ మ్యాన్ యొక్క ఎక్స్ప్రెషన్ అవుట్వర్డ్లోకి తీసుకురావాలంటే గ్లాండ్యులర్ సిస్టమ్ చాలా అవసరం. లోపల నుంచి సోల్ ఏం చెప్తోందన్నా, లేదా వీడి యొక్క కాజల్ బాడీ నుంచి ఏం చెప్పబడుతోందన్నా, ఇవన్నీ వీడికి అర్థం అవ్వాలంటే వీడికి గ్లాండ్యులర్ సిస్టమ్ చక్కగా పనిచేయాలి. ఈ గ్లాండ్యులర్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంటే అప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్ ఇది తీసుకోగలుగుతుంది. మీరు ఫోన్ రిసీవర్ ఇదివరకు పెట్టేది, ఇదివరకు బాగా ఫోన్లు ఉండేవి చూసారా, అది సరిగ్గా పెట్టలేదు అనుకోండి, అక్కడి నుంచి వచ్చే ఫోన్ కాల్స్ రావు వీడికి. అది ఎట్లాగో వీడికి గ్లాండ్యులర్ సిస్టమ్ చక్కగా పనిచేయకపోతే వీడికి వచ్చేటువంటి కాల్స్ ఏవి వీడికి అందం. అది చెప్తున్నారు. ఇక్కడి నుంచి కాల్ వెళ్ళాలంటే అది వేరు. Of the states of consciousness, but they can and do prevent those other states of finding manifestation outwardly. In the reverse situation, too powerful in the etheric body and the overstimulation of the centers concerned. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఎథరిక్ బాడీ ఒక్కొక్కసారి ఎక్కువ ఎనర్జీ ఫ్లో అవడం వలన, లేదా కొన్ని సెంటర్స్ విచ్చుకొని ఉండడం, కొన్ని సెంటర్స్ విచ్చుకోకపోవడం వలన, మెయిన్గా ఎథరిక్ బాడీ నుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్ ఒక్కొక్కసారి ఓవర్ స్టిమ్యులేట్ చేస్తాయి వీడి గ్లాండ్స్ని. విల్ గెట్ ఓవర్ స్టిమ్యులేటెడ్ ఇన్ ద రివర్స్ కండిషన్. అంటే ఎథరిక్ ఎనర్జీ చక్కగా ఫ్లో అవుతుంటే ఏడిటికి చక్కగా ఎనర్జీ సప్లై అవుతుంటుంది. కొంచెం వీడికి ఈ వైరింగ్ సిస్టమ్ కానీ వీటిలో ఎక్కడైనా ఇబ్బందులు అని ఉంటే కొన్ని గ్లాండ్స్కి ఎక్కువ స్టిమ్యులేషన్ అందుతుంటుంది. ఉదాహరణకి ఒక మూలాధారానికో, స్వాదిష్టాన చక్రానికో, మణిపూరకానికో ఎక్కువ ఈథరిక్ ఎనర్జీ సప్లై అయిపోతుంటుంది. ఈథరిక్ ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువ సప్లై అవుతుంటుందో ఆ దానికి దగ్గరగా పనిచేస్తున్నటువంటి ఎండోక్రైన్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, లేదా వీడికి ప్యాన్క్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది, లేదా వీడి యొక్క ఎడ్రినల్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఈ గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఎఫెక్ట్ అయ్యేటికి వాటికి సంబంధించినటువంటి జబ్బులు వీడికి వస్తుంటాయి. దేనివల్ల అంటే వీడికి ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది సెంటర్స్. సో టూ పవర్ఫుల్ an etheric body and the overstimulation of the centers concerned may put too great a strain upon the nervous system and produce as a consequence definite nervous trouble. ఒక్కొక్కసారి ఇది ఈ ఓవర్ స్టిమ్యులేషన్ అంటే ఎథరిక్ బాడీ నుంచి అందుతున్నటువంటి ఈ ఎథరిక్ ఎనర్జీ ఒకసారి ఎక్కువగా రావడం చేత
వీడి యొక్క నర్వస్ సిస్టమ్ ఎక్కువ స్టిమ్యులేట్ అయ్యేటికి వీడికి నర్వస్ ట్రబుల్స్ వస్తుంటాయి. నర్వస్ ట్రబుల్స్ వలన వీడికి ఒకసారి ఇన్సానిటీ కూడా వస్తుంది. అంటే బేసిక్గా వీడికి ఓవర్ స్టిమ్యులేషన్ వలన ప్రాబ్లమ్స్ వస్తాయి, హైపర్ అండ్ హైపో రెండింటి వలన వీడికి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో హైపో చెప్పేసారు, ఇప్పుడు హైపర్ విషయం అని చెప్పారు. ఏంటంటే ఓవర్ స్టిమ్యులేషన్ వలన వీడికి నర్వస్ ట్రబుల్స్ ఒకటి వస్తుంటాయి. దానికి సంబంధించినటువంటి గ్లాండ్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుంటే ఆ గ్లాండ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒకటి వస్తుంటాయి వీడికి. ఇవి గుర్తుపెట్టుకోండి అన్నారు. ఒకటి మైగ్రేన్ ఒకటి వస్తుంటుంది. సో నర్వస్ ట్రబుల్ వల్ల మైగ్రేన్ వస్తుంటుంది. మెంటల్ అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఒకటి వస్తుంటాయి. చాలా ఇంబ్యాలెన్స్డ్గా వీడు పనిచేస్తుంటాడు. అంటే ఊరుకూరుకున్న కోపం వచ్చేయడం, ఏంటంటే అయితే ఉద్యోగం రాజీనామా ఇచ్చేస్తానని అంటాడు, రాజీనామా ఇచ్చేస్తుంటారు. ఎవరిదంటే చిన్న మాట వీడికి అది కాదురా నాయన అంటే నువ్వు నాకు చెప్తావా, నాకు తెలీదా అంటాడు. కోపం ఎక్కువ వచ్చేస్తుంటుంది, అరిచేస్తుంటాడు ఇంట్లో వాళ్ళని. దట్ మీన్స్ హిజ్ వీడికి ఈ ఎథరిక్ ఎనర్జీ ఈజ్ ఓవర్ స్టిమ్యులేటింగ్ హిజ్ ఇది లోవర్ సెంటర్స్. ఈ సెంటర్స్కి ఎక్కువ స్టిమ్యులేషన్ అంటున్నది అందుతూ ఉండేవాడికి వీడికి చిరాకులు పరాకులు ఎక్కువ వచ్చేస్తాయి. అది లేదా వీడి ఒక్కొక్కసారి ఇన్సేన్ కండిషన్ కూడా వస్తుంటుంది. మెంటల్ అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంటాడు. సరిగ్గా ఆలోచించలేడు, సరిగ్గా వ్యవహరించలేడు, ఎవరితోటి ఎలా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడేస్తుంటాడు. ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా వస్తుంటాయి. అండర్ స్టిమ్యులేట్ అయిపోతే ఎనర్జీ సరిగ్గా సప్లై అవ్వకపోతే ఎప్పుడు దిగులు విచారం, ఏదోనండి జీవితం అంటాడు. ఏదో కొంచెం పని చేస్తే ఇంకా చేత కాదండి, అన్నాళ్ళండి జీవితం అయిపోయిందండి, ఏదో అమ్మాయి పెళ్లి చేస్తే ఇంకా చాలా అనుకుంటున్నానండి, అప్పటిదాకా నేను బతికుండేటట్టుగా నాకు మంది ఇప్పించండి అంటాడు. మేబీ హీస్ 45 ఆర్ సంథింగ్, బట్ హీ సేస్ మై లైఫ్ ఈజ్ ఫినిష్డ్. అంటే వీడికి స్టిమ్యులేషన్ సరిగ్గా అందట్లేదు, అంతమించి ఇంకేం లేదు వాడికి ప్రాబ్లం. సో ఇలా ఉంటుంటారు. అది I have elaborated this matter somewhat because the relation of the etheric body to the physical body and its receptivity to the inner energies most decidedly condition the man. సో ఇవి ఇన్నర్ ఎనర్జీస్, ఇవి ఎథరిక్ బాడీ ద్వారా వీడి ఫిజికల్ బాడీని ఇవి కండిషన్ చేస్తూ ఉంటాయి. ఇది బాగా తెలుసుకోవాలన్నమాట. It will be necessary for us to have this ever in mind as we study the causes of the disease arising in the mental body or due to its activity of the soul in the life of the disciple, or as we investigate the process whereby a man is prepared for initiation. ఇనిషియేషన్గా ఉన్నటువంటి వాడు అంటే హూ ఈజ్ రెడీ ఫర్ ఇనిషియేషన్, హూ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సెప్టెడ్ డిసైపుల్. ఇవన్నీ మీరు మర్చిపోకూడదు దయచేసి. హిస్టారిక్ సైకాలజీలో మనం ఏవైతే చదువుకున్నామో ఆ పదాలు అవన్నీ అలా వేస్తుంటారు ఆయన మధ్య మధ్యలో, మనం గుర్తుందా లేదా అంటే చెక్ చేస్తుంటాడు ఆయన. సో ఇనిషియేషన్కి ఎవడు అర్హుడు, ఎవడైతే యాక్సెప్టెడ్ డిసైపుల్ అయ్యాడో వాడు ఇనిషియేషన్కి అర్హుడు. మనకి హిస్టారిక్ సైకాలజీలో ఎవడైతే కనుక వృశ్చిక రాశి దాటి ధనుస్సు రాశిలోకి వస్తాడో వాడు చక్కటి డిసైపుల్గా అయ్యాడు. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ఎవడైతే వెళ్ళగలుగుతుంటాడో వాడు ఇనిషియేషన్కి అర్హుడు. వాడు అలా ఉన్నటువంటి వాడు డిసైపుల్గా ఉన్నటువంటి వాడు, అంటే ధనస్సు రాశిలో సాధన చేసుకుంటున్నటువంటి వాడు, ఇంకా మామూలుగా ఉన్నటువంటి వాడు. వీళ్ళల్లో వచ్చేటువంటి జబ్బులకి వాటిని కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి అని చెప్తున్నారు. అది సో హూ ఈజ్ రెడీ ఫర్ ఇనిషియేషన్ అన్నారు, తర్వాత డిసైపుల్ అన్నారు ఆయన, తర్వాత ఆఫ్టర్ టు ది యాక్టివిటీ ఆఫ్ ద సోల్, యాక్టివిటీ ఆఫ్ ద సోల్ కలిగి అదే డిసైపుల్గా ఉన్నటువంటి వాడు. వీళ్ళందరిలోనూ ఈ డిసీజెస్ అరైజింగ్ ఇన్ ద మెంటల్ బాడీ గురించి జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఈ బేసిక్ ఇది అండర్స్టాండింగ్ లేకపోతే మీకు ఆ విషయాలు అంతాం. అందు గురించి బేసిక్గా ఫస్ట్ లోవర్ లెవెల్లో మన యొక్క ఎథరిక్ బాడీకి, మన యొక్క 7 సెంటర్స్కి, తర్వాత గ్లాండ్యులర్ సిస్టమ్కి, వీటికి చక్కటి కనెక్టివిటీ అంటుండేది పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎక్కువ ఎనర్జీ ఫ్లో అవుతుందంటే చక్కగా ఎనర్జీస్ని కింద నుంచి పైకి ఊర్ధగమనంగా వెళ్ళేటువంటి సాధన వాడికి ఇచ్చేసేయండి చక్కగా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ దిస్ ఈజ్ వాట్ దట్ హ్యాపన్స్. కొందరికి ఎనర్జీస్ తక్కువగా ఉంటాయి, అది చెప్పుకున్నాను నేను క్లాసులో. దయచేసి ఈ 2-3 క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ మన డే టు డే లైఫ్లో. ఎనర్జీస్ తక్కువగా ఉంటున్నటువంటి వాడికి సాధన అంటుండేది ఎక్కువ పెట్టకండి దయచేసి. సాధన అంటుండేది వాడికి పెట్టేస్తే, ఉదాహరణకి వాడి జేబులో 10 రూపాయలే ఉన్నాయి, 10 రూపాయలతోటి టిఫిను, భోజనం, కాఫీ, టిఫిన్ అన్నీ రావు కదా. అందుకని వాడికి ఏం చెప్పాలి, అయినా 2 పూట్ల భోజనం చేయి చాలు, నువ్వు టిఫిన్లు కాఫీలు ఇవన్నీ పెట్టుకోదు, అంత ఖర్చు నువ్వు పెట్టుకో అని చెప్పాయి. అలాంటి సలహా చెప్పాను వాడికి. అందుకని మీరేం చెప్పాలి వాడికి, ఎక్కువ సాధన ఏదైనా పెట్టుకోవద్దు నాయన, నువ్వు లేచి కాస్త దీపం పెట్టుకో, కాస్త భోజనం చేయి, ఆగాల ఇంట్లో రెస్ట్గా ఉండాలి, అలా చాలా అంతే చెప్పండి, ఎక్కువ చెప్పకండి వాడికి సాధన. సో హూస్ ఇది ఎథరిక్ బాడీ ఈజ్ వీక్,
వాడికి ఎక్కువ ఇది చెప్పాడు కూడా మీరు కూడా ఊర్ధగమనంగా వెళ్ళాలన్నాడికి వాడికి ఉన్నటువంటి ఎనర్జీస్ కింద నుంచి పైకి పంపించాడు కూడా దాన్ని కింద పడిపోతాడు. అంటే వాడి దగ్గర ఉన్నవి ఎనర్జీసే కొద్ది కొద్దిగా ఉన్నాయి, అవేవో లోవర్ సెంటర్స్లో ఏవో సర్క్యులేట్ అవుతుంది, వాటికి ఎనర్జీ సరిగ్గా సప్లై అవ్వట్లేదు. అందుగురించి వాడు కొంచెం పని చేసాడు, వాడికి నీరసం వచ్చేస్తుంది. అలాంటి వాడికి ఎక్కువ పని పెట్టకండి, ఎక్కువ సాధన ఇవ్వకండి, వాడికి దయచేసి సింపుల్ సాధన ఇవ్వండి. ఏం లేదమ్మా, నువ్వు రోజు దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. నువ్వు హాయిగా నువ్వు టైంకి వేళకి ఎంత భోజనం చేయి, ఇంట్లో ఏదో చేతనైన పని చేసుకో, రెస్ట్గా ఉండండి, ఎక్కువ పెట్టుకోవద్దు అని చెప్పాలి మీరు. చెప్పకపోతే కూడా తప్పే ఆ విషయం వాళ్ళకి. ఎందుకంటే ఒక కేసులో ఏమైందంటే ఆవిడ ఈథరిక్ ఎనర్జీ ఇస్ వెరీ వీక్. ఆవిడకేమో ఆవిడ అక్కడిక్కడికి వెళ్ళారు, కుంభకోణం వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఆవిడకి ఓ బ్రహ్మాండమైన కోర్సులు అవి ఇవి ఇచ్చారు. ఆవిడ కోర్స్ మొదలెట్టగానే దండం పడిపోతుంది. ఆవిడ సాధనలు ప్రేయర్ చేద్దాం కూర్చున్నట్టుగా దండం గారు పడిపోతుంది, ఏంటంటే అయిపోతుంది, ఆవిడకి ఇదంతా అయిపోతుంది. ఇదేంటి ప్రేయర్ చేస్తుంటే ఇలా అవుతుంది అనేటువంటిది కంగారు పుట్టింది వాళ్ళకి. మరి మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ ఇద్దాం తర్వాత నెమ్మదిగా పెద్దవాళ్ళని ఎవరినో మన వాళ్ళని కలిసాడు, వాళ్ళు చెప్పారు నాయన కొద్ది రోజులు ప్రేయర్ మాయన ఏం పర్వాలేదు. అవన్నీ మనం ఇసాటిక్ సైకాలజీలో చెప్పుకున్నాం మన ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో అప్పుడు వాడు నెమ్మదిగా నీకు సెట్ అవుతుంది హెల్త్ అని చెప్పి చిన్న చిన్న సర్దుబాట్లు అవన్నీ చెప్పారు వాళ్ళు. దాంతో అలా అలా ఉండాలన్నాడు ఎప్పుడు కూడా మనం. సో initiation. The etheric body must always and invariably does act as the transmitting agent of the inner energies to the outer plane, and the physical body has to learn to respond to and recognize that which is transmitted. ఎథరిక్ బాడీ ఏంటంటే పైనుంచి మెంటల్ అండ్ ఎమోషనల్ వెహికల్స్లో నుంచి ఏదైతే వస్తుందో చక్కగా అది ట్రాన్స్మిట్ చేసి ఫిజికల్ బాడీకి అందిస్తుంది. సో అందు గురించి ఈ ట్రాన్స్మిటింగ్ అంటుంటే చక్కగా అవ్వడానికి, ఫిజికల్ బాడీ రెస్పాండ్ అవ్వడానికి ఎథరిక్ బాడీ అంటున్నది ఒక ట్రాన్స్మిటింగ్ ఏజెంట్. ఇది విషయం ఒకటి నిన్న చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి గుర్తు చేస్తున్నారు మనకి. ద అవుటర్ ప్లేన్ అండ్ ద ఫిజికల్ బాడీ హ్యాస్ టు లెర్న్ టు రెస్పాండ్ అండ్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఈస్ ట్రాన్స్మిటెడ్. ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ ద రిజల్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ డిపెండ్ ఆల్వేస్ అపాన్ ది సెంటర్స్. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వీడి యొక్క సెంటర్స్ ఎలా ఉన్నాయి చూడండి. సో ఇథరిక్ ఎనర్జీ చోట్లో నుంచి వీడికి అందుతుంది. వీడు చక్కగా వీడి కూర్చోబెట్టి చక్కగా సూర్యరశ్మి వీడి చక్కగా అందేటట్టుగా వీడి ఇల్లు కట్టించారు, లేదా రోజు ఉదయం పూట 6 గంటలకు వీడిని సన్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా వీడిని ఉండమన్నారు. సూర్యరశ్మి అందుతుంది నెమ్మదిగా వీడికి. అందుతున్నటువంటి ఎనర్జీస్ వీడి యొక్క 7 సెంటర్స్లో ఎలా అది రిసీవ్ అవుతుంది ఇది ఒకటి తెలుసుకోవాలి. 7 సెంటర్స్లో రిసీవింగ్ సరిగ్గా లేదనుకోండి, అప్పుడు వీడికి జబ్బులు పడే అవకాశాలు ఉంటాయి. అందుగురించి ఆ పాయింట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి. అంటే ప్రజెంట్ మ్యాన్ కైండ్ సఫర్ అవుతున్నటువంటి డిసీజెస్ గురించి ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వకపోతే డిసీజెస్ ఎందుకు వచ్చాయి మనకు అసలు అర్థం కాదు. ఊరిన పరిగెట్టేయడం, అటు ఇటు అయిపోతున్నాయి, ఇటో పిచ్చి పిచ్చిగా అయిపోతుంటుంది. ఏదో తగ్గిందని డాక్టర్ గారు అంటే చాలు అంటుండేదిగా మన మైండ్ అయిపోతుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి డిసీజెస్కి అనేటువంటిది ఆయన ప్రధానంగా చెప్పుకుంటూ వస్తున్నారు. There will be found a physical apparatus which will be responsive to the forces flowing through Adi upon the centers, which in their turn condition the glands. These latter determine that nature and expressed consciousness of the man. Adi. So ఈ సెంటర్స్ నుంచి గ్లాండ్స్. సో ఈ గ్లాండ్స్ నుంచి వీడి యొక్క నర్వస్ సిస్టమ్, వీడి యొక్క బ్లడ్ స్ట్రీమ్. సో ఈ చైన్ అనేటువంటి చక్కగా అర్థం చేసుకోండి. Glands, these latter determine the nature and the expressed consciousness of the man. If the centers are awakened and receptive, there will be found a physical apparatus which will be responsive to the forces flowing through. So physical apparatus అప్పుడు వీడి గ్లాండ్స్ దాకా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ apparatus. ఆ ఫిజికల్ apparatus ద్వారా ఈ ఎనర్జీస్ అన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. If the centers are asleep and thus little force can be transmitted, you will find a physical apparatus which will be equally slow and unresponsive. వీడి యొక్క సెంటర్స్ కొన్ని నిద్రపోతున్నాయి అనుకోండి, ఉన్నటువంటి 7గురిలో ఒక 3-4 నిద్రపోతున్నారు, 2-3 పనిచేస్తున్నారు అనుకోండి. దానికి రిఫ్లెక్టివ్గా మీరు ఫిజికల్ apparatusలో కూడా అవి సరిగ్గా పనిచేయకపోవడం అంటున్నది ఉంటుంది. ఉదాహరణకి ఎలా ఉంటుంది, ఉదాహరణకి మన ఇంట్లో 7 గదులు ఉన్నాయి అనుకోండి. 7 గదుల్లో 2 గదుల్లోనో 3 గదుల్లోనో బల్బులు పెట్టున్నారు, లైట్లు వెలుగుతున్నాయి. మిగిలిన గదిలో లైట్ లేదనుకోండి, అవి ఎంతవరకు పనిచేస్తాయంటే ఈ గదిలో ఉన్నటువంటి వెలుగు ఆ గదిలో ఎంతవరకు పడుతుందో అంతవరకు పనిచేస్తుంది. అలాగే
ఎనర్జీస్ ఎంతవరకు వీడు యొక్క ఆజ్ఞాచక్రం సహస్రారం విచ్చుకోకపోయినా వీడు బ్రెయిన్ మీద కొంత పడుతుంటుంది కాబట్టి నువ్వు 10 రూపాయలు ఇవ్వకపోతే నేను నీకు నీ మాట వినను అంటాడు. అది కాదురా నీ భవిష్యత్తు గురించి చెప్తున్నా, ఏం చెప్పినా సరే వాడి బ్రెయిన్ బియాండ్ టు దట్ వెళ్ళదు వాడికి. మీరు ఇప్పుడు ఇప్పుడు 10 రూపాయలు చేతిలో పెట్టావు నీకు పని చేస్తాను, 10 రూపాయలు చేతిలో పెట్టలేదా నేను నీకు పని చేయను అంటాడు. అది కాదురా ఈ రోజు 10 రూపాయలు లేదురా రేపు నీకు 50 రూపాయలు ఇస్తాను రా, ఇంతకుముందు ఎన్నిసార్లు వాడు బొరాకి వెళ్ళదు అసలు. లేదా నేను నీకు జీపే చేస్తాను రా, నువ్వు పని చేయాలంటే లేదు నాకు 10 రూపాయలు నోట్ ఇస్తేనే నేను పని చేస్తాను అంటాడు. అలా ఉంటుంది అన్నమాట వాడు మైండ్. ఈ కెనాట్ గో బియాండ్ టు సర్టన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే వాడికి హయ్యర్ సెంటర్స్ అన్నీ కూడా స్లీప్ కండిషన్లో ఉన్నాయి, లోవర్ సెంటర్స్లోనే ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి అంతవరకే వాడు బుర్ర పనిచేస్తాడు. అది ఇక్కడ అలాంటివి కొన్ని జరుగుతుంటాయి మనకి. Will be equally slow and unresponsive. If the centers below the diaphragm are awakened and those above are not, you will have a man whose consciousness will be focused in the animal and the emotional natures, and much of his physical disease will lie below the diaphragm also. సో వాడికి వచ్చేటువంటి జబ్బులు కూడా బిలో ది డయాఫ్రామ్ సంబంధించినవి, లివర్ జబ్బులు వస్తుంటాయి, లేదా వాడికి ఎడ్రినల్స్, లేదా వాడి ప్యాన్క్రియాస్ అంటే డయాబెటీస్, లేదా వాడికి ఇండైజెషన్, ఏసిడిటీ, ఐబిఎస్, ఇష్టం ఇలాంటి జబ్బులను రాసేసుకోండి, కాన్స్టిపేషను, డయేరియా, లేదా అపెండిక్స్, ప్యాన్క్రైటైటిస్, ఎక్కువగా డయాబెటీస్ మీకు ఈజీ ఇప్పుడు చూస్తే జనాలు చాలా. అండ్ బికాస్ హిస్ లోవర్ సెంటర్స్ ఆర్ ఓన్లీ స్టిమ్యులేటెడ్, హయ్యర్ సెంటర్స్ అంతగా వెళ్ళి టచ్ చేయట్లేదు కాబట్టి అలా. లేదా వాడికి కొద్దిగా ఎనర్జీస్ ఇప్పుడే ఫ్లో అవుతుంది అనుకోండి విశుద్ధి చక్రానికి, అప్పుడు వీడికి థ్రోట్ సరిగ్గా అంటే దాంట్లో ఎంతవరకు ఎనర్జీస్ చక్కగా స్వీకరించాలో చక్కగా జరగట్లేదు అనుకోండి. దీని యొక్క హయ్యర్ రిఫ్లెక్షన్ అదే కదా, స్వాదిష్టం చక్రం హయ్యర్ విశుద్ధి కదా. ఇక్కడ ఎనర్జీస్ తక్కువగా అందుతుంటే దట్ ఈస్ కాల్డ్ హైపోథైరాయిడిజం, దిస్ ఈజ్ కాల్డ్ డయాబెటీస్. అందుగురించి డయాబెటీస్ ఉందా లేదా ఫస్ట్ మీరు చెక్ చేయాలంటే ముందు థైరాయిడ్ చెక్ చేయించుకురండి. ఏంటంటే దానికి దీనికి సంబంధం అంటే అది అంతే సార్ మీరు చెక్ చేయించుకురండి అంటాడు. దానికి దీనికి ఏంటి సంబంధం అన్నట్టు మన గ్రంథాల్లో ఇచ్చారు మనకి. స్వాదిష్టాన చక్రంలో ఎనర్జీస్ విల్ బి ట్రాన్స్మిటెడ్ టు ది విశుద్ధి చక్రం. సో అందు గురించి డయాబెటీస్ ఉన్నటువంటి వాడికి థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, థైరాయిడ్ ఎఫెక్ట్ అయితే డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇది అసలు రహస్యం. సో will lie below the diaphragm also. You will see therefore how intricate and complex that whole matter is, so complex that it will only be truly understood when human beings regain the lost power to see the light. వీళ్ళకి రీగైన్ అవ్వాలి మనం లాస్ట్ పవర్ అంటే ఏంటి లాస్ అయిపోయాం, ఎథరిక్ బాడీ ఉందనేటువంటి విషయం అందరం మర్చిపోయాం. అసలు మానవంగా ఈ దేహం ఎలా నడుస్తుంది అంటే నడుస్తుంది అంతే, దీని గురించి ఎక్కువ మాట్లాడక. రక్త ప్రసరణ అవుతుందా అవుతుంది అంతే, దట్స్ ఇట్. రక్త ప్రసరణ ఆగిందా దానికైతే ఇలాంటి టాబ్లెట్లు వేసుకోండి, ఇంతవరకు ఉన్నాం. కానీ అసలు దీనికి పైన ఎథరిక్ బాడీ అంటున్నది ఉంది, దానివల్ల అసలు ఇదంతా జరుగుతుంది, అసలు అది లేకపోతే ఇక్కడ కదే లేదురా నాయన అంటున్న విషయం అవగాహన చేసుకోలేకుండా ఉన్నాం. కాబట్టి ఆ లైట్ అంటున్నది మళ్ళీ మనకు దొరికితే అప్పుడు ప్రస్తుతం అటువంటి జబ్బులకి వీటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ అన్ని మనకి దొరికిపోతాయి. To see the light of the etheric body and of its 7 major centers, and through a developed sense of touch in the హ్యాండ్స్ అండ్ ఫింగర్స్. అది డెవలప్డ్ సెన్స్ ఆఫ్ టచ్ అంటున్నది మీకు హ్యాండ్స్ అండ్ ఫింగర్స్లో వచ్చేస్తున్నప్పుడు అంటే జబ్బు ఎక్కడ ఉంది ఏమిటి అంటున్నది వీడు పట్టుకోగానే వీడు చెప్పేయగలగా. దిస్ ఆల్ ఈజీ. మీరందరూ దయచేసి కొంచెం జాగ్రత్తగా ఇది ఫాలో అయిపోతే ఈ ఇసాట్రిక్ హీలింగ్ గ్రంథం ఈజీగా మీరు పట్టుకొని వీడికి ఇక్కడ జబ్బులు ఉన్నాయని చెప్పేస్తారు. ఇంకా మీరు తప్పుగా అనుకోకపోతే హోమియోకి యాసిడ్ కూడా రాయక్కర్లేదండి. సింపుల్గా మీరు ఎదురుకుండా కూర్చుని వాడితో 5 నిమిషాలు మాట్లాడితే ఏమంటే వీడు స్వాదిష్టాన్ని చక్రం ఎఫెక్ట్ అయింది, సో హీ మే హ్యావ్ డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్ అన్నటువంటి విషయం మీరు చెప్పేస్తారు. నాయన నీ యొక్క అలవాట్లు ఇవన్నీ ఇలా ఉన్నాయి కనుక వాటిని నువ్వు ఎక్కువ ఎమోషనల్గా ఉంటున్నావు, ఎక్కువ నీలో ఆవేశాలు ఉంటున్నావు, ఎక్కువ టెన్షన్లు పడుతున్నావు, మీరే చెప్పేస్తారు. కరెక్ట్గా మీరు చెప్పేస్తారు. వాడు అరే ఎలా చెప్పారు సార్ మీరు, నేను చెప్పకుండా ఆయనే చెప్పేశారు. ఈజీనే, మీరు అదంత కాంప్లికేషన్ కాదు. మీరు దయచేసి అర్థం చేసుకుంటారు. వాడికి ఏ సెంటర్స్ ఎఫెక్ట్ అయ్యాయి అంటే మీరు వాడితో మాట్లాడినప్పుడు మీరు ఇది చేసుకోవాలి. అది చేసుకుంటే ఆ సెంటర్స్ ఎఫెక్ట్ అవ్వడం వలన వాడికి ఎథరిక్ ఎనర్జీ సప్లై అవ్వడంలో ప్రాబ్లం వచ్చిందా, లేదా ఎథరిక్ ఎనర్జీ సప్లై అయినటువంటిది ఓవర్ స్టిమ్యులేట్ అవుతుందా, అండర్ స్టిమ్యులేట్ అవుతుందా, లేదా సెంటర్స్ స్లీప్లో ఉన్నాయా, సెంటర్స్ అవేకెంట్గా ఉన్నాయా, ఇది మీరు పాయింట్స్ మీరు రాసేసుకోండి చాలా అంతే.
ఎలా అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జీపీ అంటారు, జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటారు, వాళ్ళు అవన్నీ రాసేసుకుంటారు సార్, హైట్, వెయిట్, బీపీ, పల్స్. అలా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్ ఒక పర్సన్ రాగానే వీడి యొక్క వైటాలిటీ ఎలా ఉంది, వీడికి ఏథరిక్ ఎనర్జీ సప్లై ఎలా అవుతుంది, ఇది జాగ్రత్తగా ఇది అవగాహనలోకి తెచ్చుకోండి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఇస్ హౌ ఆర్ హిజ్ 7 సెంటర్స్. వాడు ఫస్ట్ వాడి నుంచి మీరు వినేది కొంచెం ఆపండి, ఒక 5 నిమిషాలు వాడిని ఆపమన్నాడు. వాడి యొక్క 7 సెంటర్స్ ఎలా ఉన్నాయి, ఇది కొంచెం మీరు వాడిని గమనించండి. వాడి యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ మీరు గమనించండి. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది వీడి యొక్క 7 సెంటర్స్ ఎలా ఉన్నాయి. ఈ 7 సెంటర్స్ కండిషన్ ఎలా ఉందో మీకు ఎప్పుడైతే అవగాహనకు వచ్చేసిందో, వీడికి ఇథనైక్ ఎనర్జీ అంటున్నది సప్లై ఎలా అవుతుంది అంటున్నది కొంచెం అవగాహనలోకి మీరు తెచ్చుకోగలిగితే, అప్పుడు వీడికి జబ్బులు ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏమిటి అంటున్న విషయం మీరు చెప్పేస్తారు. అన్లెస్ దీస్ పాయింట్స్ ఆర్ రెక్టిఫైడ్, హీ కెనాట్ ఎంజాయ్ ఏ హార్మోనియస్ హెల్త్. అది మీరు చెప్పేస్తారు. అప్పుడు మీరు థర్డ్ స్టెప్ ఏం చేయాలంటే, వీడికి ఇక్కడిక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఎనర్జీస్ అన్నటువంటివన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవ్వాలి వీడికి చక్కగా. స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే బయట మామూలుగా ఏంటంటే చక్ర మెడిటేషన్స్ అని, చక్ర ధ్యానాలు అని అవన్నీ చెప్తారు. మీరు దయచేసి వాటి గురించి నేనేం మాట్లాడను. మన మాస్టర్ గారు ఇచ్చినటువంటిది, మాస్టర్ జ్వాలకులు గారు ఇచ్చినటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే వాడికి ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా స్ట్రీమ్ లైన్ అవ్వాలి. ఫస్ట్ స్ట్రీమ్ లైన్ అవ్వడానికి వాడికి ఈథరిక్ ఎనర్జీ సప్లై కరెక్ట్గా ఉందా లేదా అంటే ఫస్ట్ చెక్ చేసుకోండి. మెయిన్ నుంచి వీడి ఫ్యాన్కి లైట్ కనెక్షన్ కరెక్ట్గా ఉందా, ఎస్ కరెక్ట్గా ఉంది, దెన్ యూ కెన్ స్ట్రీమ్ లైన్ ద ఎనర్జీస్ టు ది హయ్యర్ సెంటర్స్. అంతే సింపుల్. అప్పుడు వీడికి ఊర్ధ్వగమనముగా వెళ్ళేటువంటి సాధన వాడికి ఏర్పాటు చేసేయండి. అధోస్థితుల్లో ఉండిపోవడం చేత వాడు ఇబ్బంది పడుతున్నాడు. ఊర్ధ్వగమనముగా వెళ్ళేటువంటి సాధన చక్కగా చేసుకోవడంలో వీడు ఏం చేయాలి అనేటువంటి విషయం కొన్ని మనకి ఇనిషియేషన్ సోలార్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, లైక్ ఒక సాధనకి సంబంధించిన, ఒక డిసైపుల్కి సంబంధించినటువంటి జనరల్ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాడికి ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే వీడికి లోవర్ సెంటర్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్ హయ్యర్ సెంటర్స్లోకి వెళ్ళేటువంటి సాధనకు సంబంధించినది నెంబర్ 1 ఇస్ ఓంకారం. చక్కగా ఓంకారాన్ని వాడు ఉదాహరణకు వాడు ఏదైనా గురు మార్గంలో ఉంటే, నాయన నీ గురు సాధన నువ్వు చేసుకో, అదేం తప్పులేదు, చక్కగా చేసుకో, దానికి ఏం ఇబ్బంది లేదు, చక్కగా కాసేపు ఉదయం సాయంత్రం ఓంకారం చేసుకో, ఇది చక్కగా చెప్పండి. ఎందుకంటే ఓంకారం అనేటువంటిది ఆ ఓంకారోచ్చారణలోనే చక్కగా కింద నుంచి పైకి అలా ఎనర్జీస్ అలా ఫ్లో అవుతాయి. అదొకటి మీరు చక్కగా చెప్పచ్చు. చక్కగా మనకి జనరల్గా ఇచ్చేటువంటి మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ ఒకటి వాడికి చెప్పచ్చు, లేదా చక్కగా ఒక ఫైర్ రిచువల్ ఒకటి చెప్పచ్చు మీరు వాడికి. ఇలాంటివి చెప్పడం చేత ఏమవుతుందంటే చక్కగా ఎనర్జీస్ కింద నుంచి అలా పైకి ఫ్లో అయిపోతాడు. చక్కటి సాధన అటువంటి చేసుకో. ఎక్కువ ఎక్కువ ఇవి పెట్టుకోకర్లేదు, నువ్వు ఎక్కువ సాధన అటువంటిది ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించినవి ఏం పెట్టుకోకర్లేదు. ఇలాంటి చక్కగా ఒక రెండో మూడో వాడి మైండ్కి సంబంధించినది మీరు ఆలోచించుకొని, ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ అవ్వనండి అని మీరు అనుకునేటట్టయితే, దీంతో పాటు మీరు వాడి యొక్క రేస్ 7 రేస్ దానిలోకి రండి. వాడు ఏ రేకి సంబంధించిన వాడు అనేటువంటిది మీరు పట్టుకోండి. పర్సనాలిటీ రే ఏంటి, వాడి ఈగోయిక్ రే ఏమిటి, ఈగోయిక్ రే నుంచి పర్సనాలిటీ రేకి వాడిని లింక్ చేయండి. అది చేసినప్పుడు వాడికి చక్కటి ఎనర్జీస్ ఫ్లో అవుతాయి, చక్కటి సాధన ఇచ్చిన వాళ్ళు అవుతారు. సుప్రీం మీరు చేసేటువంటి హెల్ప్ వాడికి ఇంకా అంతే, దానికి మించిన హెల్ప్ ఉండదు. ఎందుకంటే అక్కడ అది చేయడం, లింక్ చేయడం అంటే ఏంటంటే మీకు అది కూడా ఏం చెప్పగలను, కొంచెం వివరంగా చెప్పమంటే ఆ లింక్ చేయడం అంటే మనకి 7 రేస్కి 7 మంత్రాస్ ఇచ్చారు. సో ఈగోయిక్ రేకి సంబంధించినటువంటి మంత్రం వాడికి మంత్రంగా పెట్టేసేయండి మీరు, చాలా సింపుల్. అదొకటి. ఇంకా కొంచెం జాగ్రత్తగా మీరు అవగాహనలో పెట్టుకుంటామంటే నెక్స్ట్ వాడి యొక్క రైజింగ్ సైన్ ఏంటి, అంటే వాడి యొక్క లగ్నం ఏమిటి, ఇది ఒకటి చూసుకోండి. వాడి లగ్నానికి సంబంధించినటువంటి రాశి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి పెట్టేయండి. ఉదాహరణకు వాడు ధనుసు రాశి, ధనుసు రాశికి సంబంధించినటువంటి ఎందుకంటే సాధన అంటే వాడి ధనుసు రాశికి సంబంధించింది అని అర్థం మీకు, లగ్నం వాడిది అదైతే. సో లగ్నం అంటే వాడి యొక్క ప్రజ్ఞ ఆ స్థితికి సంబంధించినది. దాని నుంచి ఇంక వాడి నక్షత్రాలు ఇదనండి, నా రాశి అదంతా మీరేం వినొద్దు అసలు వాడితో. ఓకే నాయన అది అలానే ఉండని, నువ్వు పుట్టిన టైం ఏంటో చెప్పానండి, ఆ టైం ప్రకారం మీరు వాడి లగ్నాన్ని చూసుకోండి. ఆ లగ్నానికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి వాడికి పెట్టేసేయండి. సాధనకి నువ్వు ఏదైనా చేసుకో పర్వాలేదు, రోజు ఈ మంత్రం ఒకటి సాధన చేసుకో అని చెప్పండి. చక్కగా ఆ లగ్నానికి సంబంధించినటువంటి మంత్రం, వాడి ఏ రేకి సంబంధించిన వాడు ఆ మంత్రం ఒకటి ఇచ్చారు చక్కగా. ఇంకా మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఓంకారం ఇలాంటిది మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ ఇది పెట్టారు. ఇవి వాడు చేసుకుంటే అద్భుతం వాడి జీవితం, ఇంకా అంతే. చక్కగా వాడికి ఎనర్జీ స్ట్రీమ్ లైన్ అయిపోతాయి. చక్కగా వాడికి మంచి సాధన మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు వాళ్ళకి. సో అది సెట్, అది లాస్ట్ సీ ద లైట్ అన్నారు ఆఫ్ ది ఇథరిక్ బాడీ అండ్ ఆఫ్ ది 7 మేజర్ సెంటర్స్ అండ్
through a developed sense of touch in the hands and fingers to ascertain the rate of vibration in that various centers. ఈ వేరియస్ సెంటర్స్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ అది అబ్జర్వ్ చేయండి. ఇది అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ సాధన అంటే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళ మీద మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. దయచేసి అబ్జర్వ్ చేయండి అన్నాను కానీ వాళ్ళకి రిజల్ట్స్, క్లూస్, డైరెక్షన్స్ మీరు ఇవ్వమని నేను చెప్పట్లేదు. అడిగిన వాళ్ళకే చెప్పాలి, అడిగిన వాళ్ళకి చెప్తే అది పనిచేయదు కూడా, అది మార్చగలుగుతారు మనకి. సో ఫస్ట్ మీరు నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడానికి ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళది ఈ యొక్క సెంటర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. చక్కగా వీడికి ఈ సెంటర్స్లో వీడికి ఎనర్జీస్ ఉన్నాయి, ఈ సెంటర్స్లో వీడికి లాస్గా ఉంది, అందు గురించి వీళ్ళు ఇలా ఉంటున్నారు అంటే మీరు ఫస్ట్ చెప్పేస్తారు. చాలా ఈజీ మన ఇంట్లో వాళ్ళని మనం అబ్జర్వ్ చేసుకోవడం. సో అలా మీరు నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడం అటువంటి చేసుకుంటూ వెళ్ళాలి మనం ఎప్పుడు కూడా. అందు గురించి త్రూ టచ్ ఆఫ్ అది ఫింగర్స్ అన్నది అన్నారు, హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ అన్నారు. తర్వాత దీనికి ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు హస్త సాముద్రికం ఒకటి నేర్చుకోవాలి దయచేసి. హ్యాండ్ చూడగానే వాడి ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు చెప్పేస్తారు, చక్కగా చెప్పేస్తారు. ఇంకా అసలు ఏం లేదు, మీరు చక్కగా వాడి చేయి చూడగానే వాడికి ఏ రాశి ఎలా ఉంది, ఏ ఏ గ్రహం ఎలా వాడికి పనిచేస్తుంది, ఏంటి వీడి లైఫ్, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మీరు చేయి చూసారంటే టకటకటగా చెప్పేస్తారు మీరు. సో అది ఎప్పుడైతే ఏంటి చెప్పేస్తారో అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వాడికి ఎంత బెస్ట్ సాధన మీరు ఇవ్వగలరు అంటున్నది ఇక్కడ తెలుసుకోవడం. ఇక్కడ అంతమించి ఇంక వాడి గురించి తెలుసుకుని మనం ఏం చేస్తాం. మొదట్లో ఒక కుతూహలంగా ఉంటుంది వాడి గురించి, అది తెలిసే ఇది తెలిస్తే బాగా గుర్తుపెట్టుకోండి, మనకి బాధ్యత పెరుగుతుంది. మీరు వాడు పలానా కష్టంలో ఉన్నాడు, ఇప్పుడు ఆ కష్టంలో నుంచి తొలగించమని మనం ప్రతిరోజు ప్రేయర్ చేయాలి వాడి గురించి. పుట్టిన కష్టంలో ఉన్నాడండి నువ్వు వాడు ఒక్కొక్కసారి మన మాట వినేవాడు ఉంటాడు, వినని వాడు ఉంటాడు. వినని వాడి చేయి చూడకుండా ఉండడం మనం మంచిది, హాయి మనకి. ఎందుకంటే తెలిసిన తర్వాత వాడికేమో చెప్పలేము, చెప్తే వాడు వినడు, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎవడైతే అడుగుతాడో వాడి చెయ్యి చూడండి. చూసినప్పుడు మీరు చేయి చూసినప్పుడు వాడి యొక్క రహస్యాలన్నీ, వాడికి ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తాయి ఏమిటి ఇవన్నీ మనకు చక్కగా తెలిసిపోతాయి. సో అలా తెలిసిపోవడం చేత ఇవన్నీ మీరు లింక్ చేసుకుంటే అప్పుడు మీరు పర్ఫెక్ట్. మీరు వాడికి వైద్యం చేసినా అద్భుతంగా చేస్తారు, వాడికి హీలింగ్ చేసినా అద్భుతంగా చేసేస్తారు. మీకు నో సెకండ్ టు ఇట్. అంత పర్ఫెక్ట్నెస్ అంటుంది ఇందులో సిద్ధింపబడుతుంది. ఇవన్నీ మీరు సింథసిస్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ రిక్వైర్డ్. దీనికి తోడు మీరు వాడికి కలర్ ఒకటే అడ్వైజ్ చేయాలి. వాడు ఉండేటువంటి పరిసరములు, వాడు ధరించేటువంటి వస్తువులు, వాటికి మీరు కలర్ ఒకటే అడ్వైజ్ చేయాలి వాడికి. ఈ కలర్కి తో పాటు బయట ఇప్పుడు ఏంటంటే స్టోన్ అనేటువంటిది ఎక్కువ వాడతారు. స్టోన్ ఓకే, అది కాదని నేను అనట్లేదు. బట్ వాడు ఉండేటువంటి పరిసరాల యొక్క కలర్, హీ షుడ్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ కలర్. ఇవన్నీ మనం అక్కల్ట్ మెడిటేషన్స్లో మనం చెప్పేసుకున్నాం. కలర్ గురించి చాలా వివరంగా చెప్పేశారు అక్కడ మనకి. సో కలర్స్ వాడికి అడ్వైజ్ చేయండి మీరు. ఇంకా దానికి మించిన సేవ అనేటువంటిది లేదండి. అద్భుతం అంటే అద్భుతం. మీరు ఇవన్నీ ఒకరికి మీరు కూర్చోబెట్టి మీరు ఇవి చేసి ఇచ్చారంటే అది. సో వేరియస్ సెంటర్స్ అన్నారు టు ascertain the rate of vibration in the various centers. When these um, when these two means of knowledge are available, the sense of touch in the hands and fingers, to ascertain the rate of vibration in various centers. సో హ్యాండ్లో ఉండేటువంటి ఇవి సెన్స్ ఆఫ్ టచ్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ ఫింగర్స్, ఇదొకటి తెలుసుకోవడం. తర్వాత వాటి 7 సెంటర్స్ ఒకటి తెలుసుకోవడం. ఇది చేస్తే ద ఎంటైర్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఎథరిక్ బాడీ విల్ టేక్ ఆన్ ఏ న్యూ ఇంపార్టెన్స్ అండ్ బి కరెక్ట్లీ అండర్స్టూడ్. అప్పుడు మీకు అసలు ఎథరిక్ విషయం అనేటువంటి విషయం చక్కగా మీకు దర్శించిన వాళ్ళు అవుతారు. దీంతో ఆ లెసన్ కంప్లీట్ అయింది. నౌ వీఆర్ గోయింగ్ టు ది థర్డ్ లెసన్, దట్ ఈస్ causes arising in the mental body. I stated this section of our study with the causes arising in the astral and etheric bodies because they are the major sources of trouble. సో ఫస్ట్ ఆ రెండు ఎందుకు కవర్ చేసేసుకున్నాం అంటే ఆ రెండిట్లో జబ్బులు ఎక్కువ వస్తుంటాయి మనకి. ఒకటి ఇథరిక్ బాడీ, దానికి పైన ఉండేది ఆస్ట్రల్ బాడీ. ఈ రెండిట్లోనే జబ్బులు రావడానికి ఎక్కువ కారణం. దీనికి పైన ఉండేది మెంటల్ బాడీ, దానికి సంబంధించినటువంటి రహస్యాలు ఇప్పుడు మీకు చెప్తానండి అంటున్నారు ఆయన. Owing to the fact that the bulk of humanity is astrally focused. Bulk of humanity is astrally focused. 330 కాదండి, 90% మంది ఆస్ట్రల్గానే ఉంటాం మనం అందరం. ఎమోషనల్గా ఎక్కువ ఉంటాం. వాడు మనతో మంచిగా మాట్లాడా
వాడు సోదరుడు అంట, వాడు మంచిగా మాట్లాడలేదా నిన్నటిదాకా సోదరుడు, ఈరోజు శత్రువు అయిపోతాడు మనకి ఇమీడియట్. దట్ మీన్స్ వీఆర్ మోర్ ఎమోషనల్లీ పోలరైజ్డ్ అని అర్థం. వాడు ఎలా పోలరైజ్ అయ్యాడన్నటువంటి విషయం వదిలేయండి, సాధనకు మనం కూర్చున్నప్పుడు వీఆర్ మోర్ పోలరైజ్డ్ ఎమోషనల్లీ అని అర్థం. అంటే వాడికి మనకి ఎందుకు వైరం వచ్చింది అనేటువంటి విషయం గురించి మనం అసలు ఆలోచించాం. వాడు మనతోటి కట్ ఆఫ్ అన్నాడు, వాడు మనం కట్ ఆఫ్ అంతే. సో దట్ మీన్స్ వీఆర్ ఎమోషనల్లీ పోలరైజ్డ్, అది అర్థం ఇక్కడ. దాని గురించి మోర్ అది అన్నారు ఆయన, astrally polarized, just as the bulk of the form in the animal kingdom are etherically focused. Bulk of the animal kingdom is etherically focused. యానిమల్ కింగ్డమ్ ఎక్కువ ఈథరిక్గా ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది. మ్యాన్ కైండ్ ఈజ్ ఫోకస్డ్ ఇది ఆస్ట్రల్లీ. The forces pouring into the animal kingdom come predominantly from etheric levels and from the dense physical levels of life. The higher animals, however, owing to the development brought about through their contact with human beings, are becoming susceptible to forces coming from the astral plane, and they thus develop actions and reactions which are not purely instinctual. చాలా అద్భుతంగా అంటే మనకి కాస్మిక్ ఫైర్లో కూడా చెప్పారు, యానిమల్ కింగ్డమ్లో డెవలప్మెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి రహస్యాలను కూడా మనం కాస్మిక్ ఫైర్లో ఏమని చెప్తారంటే, ముందు ఒక వైల్డ్ యానిమల్గా వస్తుంది, వైల్డ్ యానిమల్ నుంచి డొమెస్టిక్ యానిమల్గా రావడానికి ఎన్నో జన్మలు పడుతుంది. డొమెస్టిక్ యానిమల్గా వచ్చినటువంటిది నెక్స్ట్ ఇట్ టర్న్స్ టు హ్యూమన్ లైఫ్. అది సో ఒక వైల్డ్ యానిమల్ నుంచి ఒక డొమెస్టిక్ యానిమల్, రెండు యానిమల్సే, బట్ ఒక వైల్డ్ యానిమల్లో ఉండేటువంటి గుణాలు ఎలా ఉంటున్నాయి, ఒక డొమెస్టిక్ యానిమల్లో ఉండేటువంటి గుణాలు ఎలా ఉంటున్నాయి మీరు గమనించాలి. ఇక్కడ తన యజమాని చనిపోతే ఆ ఆ జంతువు బాధపడుతుంటుంది. ఎవరు చెప్పారు దానికి బాధపడమని? ఆ బిహేవియర్ ఎక్కడిచ్చారు? లేదా యజమానికి ఏదైనా ఇబ్బంది వస్తే జంతువు అక్కడ బాధపడిపోతుంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ పోలరైజ్డ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అందుగురించి నెక్స్ట్ లైఫ్ దానికి హ్యూమన్ బీయింగ్గా వచ్చేస్తుంది. అదే ఒక దేనికి ఒక వైల్డ్ యానిమల్కి ఆ బిహేవియర్ ఉండదు, ఇంకా అవసరమైతే ముందు వాడిని చంపేస్తుంది. అది ఇక్కడ కండిషన్. అందుగురించి ఆ విషయాలు ఒకటి. సో ఇన్స్టింక్చువల్గా ఉన్నదానికి అతీతంగా ఉంటాయి ఈ గుణాలు కొన్ని వాటిలో. టుడే ఓయింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ది మైండ్, అందుగురించి యానిమల్స్లో వాటికి అందేటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా ఈథరిక్ ప్లేన్ నుంచి ఫిజికల్ ప్లేన్ నుంచి అందేటువంటి ఎనర్జీస్ ఏనండి అవన్నీ కూడా. అంటే దానికి పైన వెళ్ళి ఆలోచించగలిగేటువంటి గుణం వాటిలో ఉండదు. ఎదురుగుండా మనిషి కనపడేటప్పుడు ముందు వాడిని చంపేసి అంతే. మనకు అది ఆహారం అవునా కదా, ఆహారం అయితే తీసేసుకో, ఫినిష్. అది ఏమిటి అంటుండదు ఆలోచన, ఆ విచక్షణ దానిలో ఉండదు. సో అది ఒక డొమెస్టిక్ యానిమల్లో అలా ఉండదు. అది అనమాట తేడా చాలా. సో ఎథరిక్ అండ్ అందుగురించి యానిమల్స్ దాంతో కూడా ఎథరిక్ అని చెప్పారు, మానవులు దానికి వచ్చేటికి ఆస్ట్రల్ అని చెప్తున్నారు. Today, owing to the development of the mind in the Aryan race, certain difficulties may arise in the physical body. Their origin is not basically mental, but primarily due to the fact that the mental body is a transmitter, when active and rightly aligned, of soul energy, and this soul energy pouring into the physical body can produce certain conditions of overstimulation and difficulties connected with the nervous system. చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. సో ఏమంటున్నారంటే ప్రస్తుతం నడుస్తున్నదంతా కూడా అట్లాంటియన్ నుంచి ఆర్యన్ రేస్. ఆర్యన్ రేసెస్ అట్లాంటియన్స్ ఆర్ లింక్డ్ విత్ ది ఆస్ట్రల్, ఆర్యన్స్ ఆర్ లింక్డ్ విత్ ది మెంటల్. సో వాళ్ళకన్నా వీడు కొంచెం ఎలివేట్ అయినటువంటి వాడు అట్లాంటియన్ కన్నా ఆర్యన్. అందుగురించి వీడు మెంటల్ ప్లేన్కి ఎలివేట్ అయి ఉన్నటువంటి వాడు కాబట్టి, మెంటల్ ప్లేన్ అంటే వీడికి సోల్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అవ్వడం అంటుండేది చాలా సులభ సాధ్యం కాబట్టి, సోల్ నుంచి వీడికి ఎనర్జీస్ అంటుండే అందుతుంటాయి కాబట్టి, ఈ సోల్ నుంచి అందేటువంటి స్టిమ్యులేషన్స్ ఒక్కొక్కసారి ఇట్ కెన్ బి ఓవర్ స్టిమ్యులేషన్. ఇట్ ఓవర్ స్టిమ్యులేట్స్ ది సెంటర్స్. అదొకటి జరుగుతుంటుంది. వీటికి ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్లో అదొకటి డిఫికల్టీ ఉంది, అది చెప్తున్నారు. Energy and the soul energy pouring into the physical body can produce certain condition of overstimulation and difficulties connected with the nervous system. But it is the transmitted energy which causes the trouble and not the factor arising from the mind itself. I will elaborate this a little later. ఇక్కడ మైండ్లో మీరు వెతికి చూస్తూ ఉంటే ఇక్కడ ఏం లేదండి. పైనుంచి అందుతున్నటువంటి ఇంపల్సెస్ వీడికి ఇట్ ఈస్ ఓవర్ స్టిమ్యులేటింగ్ ది బ్రెయిన్ అంతే. వీడి బ్రెయిన్లో ఏమీ ఇది లేదు. ఉదాహరణకి
వీడేదో మామూలు ఉద్యోగి, పొద్దున వెళ్తాడు జాబ్కి, సాయంత్రం వచ్చేస్తాడు, అంత బాగానే ఉంది. ఒక మామూలు ఉద్యోగం ఇది, అసలు టెన్షనే లేదు. అయినా వీడికి బీపీ వచ్చిందండి, అయినా వీడికి సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చింది, అయినా వీడికి కొంచెం జాగ్రత్త లేకపోతే వీడికి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు వచ్చాయండి ఇవన్నీ? ఏమైనా స్ట్రెస్ ఉందంటే స్ట్రెస్ లేదు, మరి ఎందుకు వచ్చింది అంటే కొన్ని కొన్ని అలా కొంచెం ఇలా వీడిని కొంచెం షేక్ చేసేటువంటి జబ్బులు కొంచెం వస్తుంటాయి ఒకసారి వీడికి. సో వాటి గురించి యాక్చువల్గా వివరణ నేను నెక్స్ట్ టైం నేను కొంచెం అయిన తర్వాత నేను చెప్తాను అంటున్నారు ఆయన. సో వాటి గురించి ఆయన చెప్పినప్పుడు విందాం. నెక్స్ట్ రేపటి నుంచి మనం చెప్పుకోబోయేటువంటి ఇందులో లెసన్ ఏంటంటే రాంగ్ మెంటల్ యాటిట్యూడ్స్. దీని గురించి మనకి ఇందులో చెప్తారు. ఏమంటున్నారంటే, ఐ వుడ్ లైక్ టు డీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ద బేసిక్ ప్రిమైస్ దట్ డిసీజ్ అండ్ ఫిజికల్ లయబిలిటీస్ ఆర్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ రాంగ్ థాట్స్. దే ఆర్ ఫార్ మోర్ లైక్లీ టు బి ద రిజల్ట్ ఆఫ్ నో థాట్ ఎట్ ఆల్. రాంగ్ థాట్ ఒకటే కాదంటే నో థాట్ ఎట్ ఆల్, అడిగి అసలు ఆలోచనే లేదనప్ప. అద్భుతం నేను చెప్పేటువంటి పాయింట్స్. మామూలుగా మనం ఏమంటారు, రాంగ్ థాట్ ఆ మాత్రం పని చేశారా, ముందు పెద్దవాళ్ళు వస్తే లేచి నుంచి దండం పెట్టాలని నీకు అంటుండే, దండం ఊరికి పిల్లలు ఉదాహరణకి. అసలు వాడికి ఆ థాటే లేదండి అంటాం. అదే అసలు థాట్ లేదనేది పాయింట్ ఏమిటి, రాంగ్ థాట్ అనేటువంటిది. సో వాడికి అసలు ఆ థాటే లేదు, అది ఇక్కడ చెప్తున్నారు. కొంచెం రాంగ్ మెంటల్ యాటిట్యూడ్స్కి ఈజ్ హ్యావింగ్ నో సచ్ థాట్ దట్ పెద్దవాళ్ళు రాగానే ముందు లేచి మనం నమస్కారం చెప్పాలి, ఇప్పుడు ఆలోచన వాడికి లేదు అసలు ఫస్ట్. సో అది ఇక్కడ చెప్తున్నా. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఈ పాయింట్స్ అన్ని మనకు చెప్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.